ఈ లోకంలోకి రావలసి వచ్చింది అనేటువంటి కారణాన్ని ఈ డిసెంబర్ నెలంతా కూడా ప్రకటించటం జరుగుతూ ఉంది. సాధారణంగా మన ఊరు ముఖ్యమంత్రి గారు వస్తే ఒక బలమైన కారణం ఉంటుంది. మన ఊరికి ప్రధానమంత్రి గారు వస్తే ఒక బలమైనటువంటి కారణం ఉంటుంది. ఒక ఉన్నతమైన స్థానములో ఉన్న వాళ్ళు మన ఊరు వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి కారణము కలిగి వారి యొక్క ప్రయాణము చేస్తారు. సాధారణంగా ప్రధానమంత్రి గారు మన ఊరు రావటం అనేది దాదాపుగా కష్టమైన పని. ఆయనకి ఎంతో పనులుంటాయి, దేశాన్ని పరిపాలించాలి కాబట్టి మన పట్టణానికి రావటం చాలా అసాధ్యమైనటువంటి విషయం. ఒకవేళ వస్తే ఒక బలమైన కారణంతో వస్తారు. ఏదైనా ఉన్నతమైన పని ఉంటేనే తప్ప రాలేరు. ఈ భూమి మీద ఉన్నటువంటి అధికారులు, దేశాన్ని ఏలేవాళ్ళు, ప్రపంచాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్లకు ఒక ప్రాంతము నుండి ఒక ప్రాంతానికి వెళ్ళటానికి ఒక బలమైన కారణం ఉంటే, సమస్త జగత్తును సృష్టించినటువంటి దేవుడు, అఖిల బ్రహ్మాండాన్ని కలుగు చేసినటువంటి దేవుడు, తన నోటి మాటతో సమస్త సృష్టిని నిర్వహిస్తున్నటువంటి దేవుడు ఈ విశ్వములో చిన్న గ్రహమైనటువంటి భూగ్రహం మీదకి మానవుడుగా వచ్చాడు అనంటే ఒక బలమైన కారణము ఉంటుంది కదా. మరి ఈ విషయాన్ని మానవుడు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాడు? ఒక దేశాన్ని ఏలేటువంటి ప్రధానమంత్రి మన ఊరు రావాలంటేనే బలమైన కారణం ఉంటే వస్తారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి గారు మన ఊరు రావాలంటే ఒక ఉన్నతమైన కారణాన్ని బట్టి వస్తారు గనుక, మరి విశ్వ చక్రవర్తి, విశ్వాన్ని పరిపాలించేటువంటి దేవుడు ఈ భూమి మీదకి, ఈ భూమి మన కన్నులకు పెద్దగా కనిపిస్తుంది కానీ విశ్వములో ఇతర గ్రహాలతో పోల్చుకుంటే భూమి చాలా చిన్నది, ఒక బఠానీ గింజ లాంటిది. ఇంత చిన్న భూగ్రహం మీదకి, ఈ విశ్వములో ఉన్న ఈ భూగ్రహం మీదకి దేవుడే దిగి రావలసిన అవసరం ఏంటి అనేది మనం తెలుసుకుంటేనే తప్ప క్రిస్మస్ లో ఉన్నటువంటి పరమార్థం, క్రిస్మస్ లో ఉన్నటువంటి సత్యము మనకు అర్థం కాదు. అది చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మీ మధ్యలోకి రావటం జరిగింది. అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, దేవుడు నరుడుగా ఎందుకు అవతరించాడు? అవతరించుట అంటే పైనుండి క్రిందికి దిగి వచ్చుట అని అర్థం. సంస్కృత పదం అవతారము అనేది సంస్కృత పదం. తరించుట అంటే కిందికి వచ్చుట. ఎందుకు దేవుడు, పైనున్న దేవుడు కిందకి ఎందుకు రావాల్సి వచ్చింది అనంటే ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం వచ్చాడు. ఆ కార్యక్రమము పేరు బైబిల్ గ్రంథములో రోమాపత్రిక 5వ అధ్యాయంలో పుణ్యకార్యము అని వ్రాశారు. పుణ్యకార్యము, భూమి మీద 2 రకాల కార్యములు ఉంటాయి. ఒకటి పుణ్యకార్యము, ఒకటి పాపకార్యం. దేవుడు పరిశుద్ధుడు గనక పుణ్యకార్యం చేయటానికి వచ్చాడు. ఏంటి ఆ పుణ్యకార్యం? అందులో మనకున్న లాభం ఏంటి అంటే, భూమి మీద ఉన్న ప్రతి మానవునిలో కూడా దోషములు, అపరాధములు, పొరపాట్లు, లోపములు, తప్పులు, బలహీనతలు, దేవునికి అయిష్టమైనవన్నీ కూడా మానవుల్లో ఉంటాయి. వాటి వలన మనిషి మరణం తర్వాత నరకమనేటువంటి భయంకరమైన లోకానికి వెళ్ళిపోతున్నాడు, శిక్షలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనిషి పాపముల నుండి విడుదల పొందటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రయత్నము వల్ల మనిషి తన పాపముల నుండి, పాపపు స్వభావము నుండి విడుదల పొందని కారణాన్ని బట్టి పరిశుద్ధుడైన దేవుడే ఈ భూమి మీదకి రావలసినటువంటి అవసరం ఏర్పడింది. హెబ్రీ పత్రికలో రాబోచున్న మేలుల విషయమై ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చాడని బైబిల్ చెప్తుంది. ఏమండి, గర్భగుడిలోనికి ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి.
గర్భాలయములోనికి, మందిరములో గర్భాలయములోనికి ప్రధాన యాజకుడికి మాత్రమే అవకాశం ఉంది. యేసు ప్రధాన యాజకుడిగా భూమి మీదకి వచ్చి మనుషులందరినీ కూడా పాప బంధముల నుండి విడిపించి, రోగముల నుండి విడిపించి, శాపము నుండి విడిపించి, వ్యసనముల నుండి విడిపించి, మనిషిని పరిశుద్ధపరిచి, మనిషి స్వభావములో మార్పు తీసుకొచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా చెయ్యాలనే ఉద్దేశంతో ఆయన ఒక పుణ్యకార్యం చేశారు. ఏంటి ఆ పుణ్యకార్యం అంటే సిలువ యజ్ఞం. నిలువు కర్ర, అడ్డకర్ర, సిలువ, దాని మీద ఆయన వ్రేలాడి రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన్ను ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారికి పాప క్షమాపణ కలుగుతుంది. మరణం తర్వాత నరకాన్ని తప్పించుకున్న వారుగా పరలోక రాజ్యానికి, స్వర్గానికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఇట్టి అద్భుతమైన భాగ్యం ఇవ్వటానికే 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే నామధేయంలో దేవుడు ఈ భూమి మీద అవతరించాడు. మానవునిగా పుట్టాడు. 33.5 సంవత్సరాలు ఉన్నాడు. అందరి కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి. యేసు చేసిన శిలువ యజ్ఞమునందు విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా మీకు విడుదల, విమోచన, పాప బంధముల నుండి కలుగుతుంది. అలాగే మోక్ష సిద్ధి లభిస్తుంది. మీ జీవితం ధన్యమవుతుంది. మీరు పరలోకానికి వారసులవుతారు. అట్టి కృప ఈ క్రిస్మస్ డిసెంబర్ నెలలో మీకందరికీ కలుగునుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. మీ కష్టఫలాన్ని ఆశీర్వదించునుగాక. మీ పాడి పంటలను దీవించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ యొక్క ఉదయకాల సమయం